ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాతృ నమ. ప్రమదగణాల్లో ప్రథముడు అటువంటి ఆ శివ కుటుంబంలో మనం ఒకసారి గమనించినట్లయితే గణపతి వాహనము ఎలుక, మూషిక వాహనుడు కదా, మూషిక వాహన గజానన అంటాం కదా, సమస్త విఘ్నాలకు అధిపతి కదా. అదేవిధముగా ఆ కైలాసపతి ఆ జడల శంకరుని మెడలో చూశారా, సర్పము హారముగా ధరించి ఉన్నాడు, సర్పాన్ని హారముగా ధరించి ఉన్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు మయూర వాహనం ధరించి ఉన్నాడు, మయూర వాహనుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. జగన్మాత అమ్మ పార్వతమ్మ తల్లి సింహవాహిని. ఒక పక్క మెడలో సర్పము, జగన్మాతకు వాహనము సింహము, ఆ సదాశివుడికి నందీశ్వరుడు వృషభము, మురుగన్ స్వామికి మయూర వాహనుడు నెమలి వాహనుడు. ఆ మహాగణపతికి మూషికము ఎలుక. తన మెడలో హారము సర్పాన్ని ధరించి ఉన్నటువంటి ఈ సదాశివుని కుటుంబం ఒక్కసారి మనం గమనించినట్లయితే శివ కుటుంబం నుంచి ఎంతో తెలుసుకోవలసిన ఏంటంటే, శివుని వాహనం నంది అంటే వృషభము ఎద్దు, అలాగే అమ్మవారి వాహనం కూడా సింహం. ఎద్దుకి సింహము శత్రువు. ఓకే. ఇలాగే ఇంకొక విషయం, శివుని కుమారుడైన కుమారస్వామి వాహనము నెమలి, శివుని మెడలోని ఆభరణము సర్పం పాము. నెమలికి పాముకి జాతి వైరం ఉంది. అలాగే గణేశుడి వాహనము ఎలుక, సర్పానికి ఎలుక ఆహారం. అయినా కూడా అవి ఒకదానితోటి కలహించుకోకుండా ఎంతో సఖ్యతతో ఉంటాయి, గమనించారా? సో ఇలా ఉన్నప్పటికీ కూడా అవి కలహించుకోకుండా సఖ్యతతో ఉంటాయి. అలాగే మనిషి కూడా తనకి ఇష్టపడని వ్యక్తులతో కూడా కలహించుకోకూడదు అనే సత్యం చెప్పడానికి వారు ఇలాంటి ఆభరణాన్ని కలిగి ఉన్నారేమని మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సదాశివుని కుటుంబం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇట్లా విరుద్ధ జాతులు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా కలిసి ఉండడం వల్ల మనుషులు కూడా ఇలా ఉండాలని ఆ సదాశివుడు, ఆ బోలాశంకరుడు మనకు సెలవిచ్చాడు. లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో.